Welcome to ARS MPC Solutions. Now we are going to discuss about exponents and powers MCQs. Okay. The first question is a power m square minus n square into a power n square minus m square. Okay. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నార్మల్ గా ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో మనకి ఫార్ములాస్ ఉంటాయి. ఓన్లీ ఫార్ములా బేస్ తో మాత్రమే మనం MCQs సాల్వ్ చేస్తాం. బట్ నేను ఇక్కడ ఫార్ములాస్ చెప్పట్లేదు. బట్ ఎవ్రీ సమ్ కి దానికి రిలేటెడ్ ఫార్ములా చెప్తాను. క్లియర్? ఇన్ దిస్ సమ్ సరే చూడండి, బేసెస్ సేమ్ ఉన్నాయి కదా, సో పవర్స్ యాడ్ చేసుకోవాలి. మీన్స్ అది ఏ ఫార్ములా ఉంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములాలో ఉంది. మీన్స్ దాని ఫార్ములా ఏంటి, ఏ పవర్ m ప్లస్ n. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూస్తే mn ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ m స్క్వేర్ మైనస్ m స్క్వేర్, n స్క్వేర్ మైనస్ m స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఇది సింగిల్ పవర్ గా తీసుకుందాం, ఇది కూడా సింగిల్ గా తీసుకుందాం. ఓకే, దిస్ m is equals to m square minus n square. Okay, this n is equals to n square minus m square. Clear? Next, ఇప్పుడు ఏం చేయాలి, బేసెస్ సేమ్ ఉన్నాయి కదా, సో సేమ్ బేస్ వేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, పవర్స్ should be added. Okay, means m plus n. Clear? Now m is here m square minus n square. నెక్స్ట్ ఏముంది ఫార్ములాలో, ప్లస్ కదా, సో దట్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, n. n ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకున్నాం, n స్క్వేర్ మైనస్ m స్క్వేర్. అదే కదా సెకండ్ పార్ట్, మీన్స్ n స్క్వేర్ మైనస్ m స్క్వేర్. క్లియరా? నెక్స్ట్ ప్లస్ m స్క్వేర్ మైనస్ m స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఓకే, మైనస్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఓకే, నౌ వి గాట్ 0 in the power. We know that a power 0 equal to 1. Not a power only, anything power 0 equal to 1. Clear? Anything power 0, 1. Clear? The solution of this problem is 1. That is a power 0 is equals to 1. The second sum is 2 power n into 2 square is equals to 2 power 5. ఓకే, ఇది కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం, అడిషనల్ గా ఇంకో ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా, సేమ్ ఇందాక యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కదా, అదేంటి ఏ పవర్ m ప్లస్ n. ఓకే, క్లియర్? సో ఇప్పుడు రెండు LHS RHS. ఫస్ట్ LHS ని బేసిస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n, m ప్లస్ n ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఎంత, 2a కదా, m ప్లేస్ లో ఏముంది ఇక్కడ n. ఓకే, n ప్లేస్ లో ఏముంది ఇక్కడ 2. క్లియర్? RHS లో ఏముంది 2 పవర్ 5. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ LHS RHS కి బేసిస్ సేమ్ ఉంటే పవర్ షుడ్ బి ఈక్వల్ చేయాలి. ఓకేనా, పవర్స్ ని కూడా ఈక్వల్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బేస్ సేమ్ ఉంది కదా, 2 and 2. సో మనం ఏం చేయాలి, పవర్స్ ని ఈక్వల్ చేస్తే వి గాట్ ద వాల్యూ ఆఫ్ n. ఓకేనా? ఓకే, నౌ వాట్ ఈస్ ద పవర్స్, n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, మనకి n వాల్యూ కావాలి కాబట్టి ఇటువైపు 2 పాజిటివ్ ఉంది, అటువైపు వెళ్తే నెగిటివ్ అవుతుంది. సో దట్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 minus 2. సో దట్ n ఈక్వల్ టు 3. ఓకే, ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఆన్సర్, దిస్ క్వశ్చన్ ఈజ్ 3. క్లియర్? ఓకే, the next sum is చూడండి ఇక్కడ x power a by x power b into x power b by x power c into x power c by x power a is equal to ఏంటని అడుగుతున్నాను. సో ఈ సమ్ ని మనం 2 ways లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ద సెకండ్ వే నేను లాస్ట్ లో చెప్తాను, దట్ ఈస్ వెరీ ఈజీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫార్ములాస్ యూజ్ చేయడం తెలియాలి కాబట్టి అవి చేసుకుందాం. క్లియరా? ఓకే, చూడండి. సో x power a into x power b into x power c by డినామినేటర్ ఏమున్నాయి, సేమ్ ఏం కాదు, బ్రాకెట్స్ రిమూవ్ చేసేసి మధ్యలో ఇంటూ పెట్టుకోవచ్చు, తెలుసు కదా. నెక్స్ట్ x power b into x power c into x power a. మనం ఇందాక యూజ్ చేసిన సేమ్ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, మీన్ 3 పవర్స్ ఉన్నాయి అంతే. బట్
అక్కడ ఇందాక మనం యూజ్ చేసింది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంతే. ఇప్పుడు ఏ పవర్ ఫర్ ఎగ్జాంపుల్ m ఇంటూ ఏ పవర్ n ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ x అనుకుందాం. మళ్ళీ ఓ అంటే 0 అనుకుంటారు. ఓకేనా? సో x అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, m ప్లస్ n ప్లస్ x యూజ్ చేసుకుంటాం, మీన్స్ ఏ పవర్. ఓకేనా? సేమ్. సో ఇక్కడ ఫస్ట్ న్యూమరేటర్, ఇక్కడ ఏమొస్తుంది, బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి, మీన్స్ a ప్లస్ b ప్లస్ c. డినామినేటర్ లో x పవర్ b ప్లస్ c ప్లస్ a, ఏది ఉన్నా సేమ్. ఓకే, ఏమున్నా సరే సేమ్ ఉంటుంది. ఓకేనా? మీరు ఇక్కడ డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే దీన్ని పైకి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు అందులో మనం కష్టపడద్దు కానీ జస్ట్ రెండు సేమ్ పవర్స్ ఉన్నాయి కదా, సో క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీన్స్ 1. క్లియరా? ఇప్పుడు ఇంకోటి చెప్తా చూడండి. నార్మల్ గా బాబు నువ్వు ఎందుకు ఎంత చేసావు అనుకోకుండా ఇక్కడ చూస్తే x పవర్ ఏ క్యాన్సిల్ చేసుకోవచ్చు, x పవర్ బి క్యాన్సిల్ చేసుకోవచ్చు, x పవర్ సి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సరే అలా కొట్టేస్తారు అనుకోకండి, మధ్యలో ఇంటూ ఉంది గుర్తుపెట్టుకోండి. అక్కడ పొరపాటున ప్లస్ ఇచ్చారా, అవ్వదు, ఓన్లీ ఇంటూకి మాత్రమే అవుతుంది. క్లియరా? పవర్ లో న్యూమరేటర్ లో ఎక్కడున్నా పర్వాలేదు, డినామినేటర్ లో ఎక్కడున్నా పర్వాలేదు, మీరు మధ్యలో ఇంటూ మాత్రం ఉంటే కట్ చేసుకోవచ్చు. క్లియరా? ఓకే. నెక్స్ట్ ద ఫోర్త్ వన్. ఓకే, నార్మల్ గా ఇప్పటి వరకు మనం యూజ్ చేసింది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n యూజ్ చేసుకుని ఏ పవర్ m ప్లస్ n లో చేసుకున్నాం. ఇప్పుడు ఈ సమ్ లో ఏం చేసుకోవాలంటే నార్మల్ గా రివర్స్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఏ పవర్ m ప్లస్ n ఇచ్చాడు, దాన్ని మనం రివర్స్ యూజ్ చేసుకుని ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లో చేసుకుందాం. ఎందుకంటే మనకు ఓన్లీ సింగిల్ బేస్ సింగిల్ పవర్ తో ఇచ్చాడు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే సమ్ లో x ప్లస్ 2 అని ఒకదానికి ఇచ్చాడు, సెకండ్ దాంట్లో x మైనస్ 2 అని ఒకదానికి ఇచ్చాడు. క్లియర్? ఆ రెండింటికి ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆడ అడిగిన సమ్ ఇదే కదా, ఫస్ట్ వన్ మనకి ఇచ్చిన వాల్యూ 5 పవర్ x ఈక్వల్ టు 1000 కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాకి వెళ్దాం. మనం ఏ పవర్ n ప్లస్ n ఎలా రాసుకోవచ్చు, ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ n, అంతే కదా. సేమ్ ఇక్కడ కూడా అలానే కదండి, ఇది m అనుకోండి, ఇది n అనుకోండి. క్లియర్? సో దట్ 5 పవర్ x ఇంటూ 5 పవర్ 2 మీన్స్ 5 స్క్వేర్. క్లియర్? ఆల్రెడీ we have given that 5 power x equal to 1000. Clear? So that 5 power x అంటే ఎంత, 1000 కదా. ఇంకోటి ఏంటి, 5 స్క్వేర్ ఆన్సర్ మీకు తెలుసు కదా, ఎంత, 25 కదా. సో ఏం చేయాలి, మల్టిప్లికేషన్, ఎక్కువ కష్టపడద్దు, జస్ట్ 25 వేసేయడం, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ఇంచేయడమే. ఓకేనా? నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చేద్దాం. ఓకే, దాంట్లో ఏమడిగాడు, 5 పవర్ x మైనస్ 2. ఓకే, మనకి x ప్లస్ 2 కి రివర్స్ ఫార్ములా తెలుసు మనకి, బట్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేయలేదు x మైనస్ 2 కి ఏం యూజ్ చేసుకోవాలి. క్లియరా? మనం దీని ఫార్ములా చెప్పుకోలేదు కదా ఇంకా. సో ఇక్కడ చెప్తా చూడండి, ఇంకో ఫార్ములా ఉంటుంది, ఏ పవర్ m బై ఏ పవర్ n, ఓకే, ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m మైనస్ n. ఇది ఒక ఫార్ములా, బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, వేర్ m గ్రేటర్ దెన్ n అయి ఉండాలి. ఓకేనా? వేర్ m గ్రేటర్ దెన్ n అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. క్లియరా? సో ఇదే ఫార్ములా సేమ్ రివర్స్ చేసుకుందాం, ఇటువైపు నుంచి ఇటువైపు తీసుకుందాం. ఓకే, సో దట్ మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, m మైనస్ n అనుకోండి, x ని m అనుకోండి, 2 ని n అనుకోండి. ఇప్పుడు మనం దాన్ని ఏం చేసుకోవాలి, x 5 పవర్ x బై 5 పవర్ మీన్స్ 2 or 5 స్క్వేర్. క్లియర్? ఆల్రెడీ we have given that 5 power x equal to 1000. Clear? Okay. Next 5 square value 25. ఓకేనా? ఒక 100 లో ఎన్ని 25s ఉంటాయి తెలుసు కదా, ఒక 100 లో ఎన్ని 25s ఉంటాయి, 4 25s ఉంటాయి. నార్మల్ గా 1 రూపీస్ లో ఎన్ని 25 పైసా కాయిన్స్ ఉంటాయి, 4 ఉంటాయి కదా. అలానే సేమ్ 25 తో ఎప్పుడైనా క్యాన్సిల్ చేసినప్పుడు ఈజీగా క్యాన్సిల్ చేసుకోండి. 25 4s 100, అది ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మనకు వస్తుంది. 50 లో 2 25s ఉంటాయి, 100 లో 4 25s ఉంటాయి, అలా అన్నమాట. సో 25 4s 100 0 0, సో దట్ ఆన్సర్ 40. ఓకే ఓకే, 2 power x is equal to 16. ఓకే, we want 2 power x minus 1. సేమ్ మనం లాస్ట్ సమ్ ఎలా అయితే చేసామో, లాస్ట్ సమ్ ఏ ఫార్ములా అయితే యూజ్ చేస్తామో సేమ్ అదే యూజ్ చేస్తాం. ఓకేనా? అదేంటి, ఏ పవర్ m బై ఏ పవర్ n అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం, చూసాం కదా బ్యాక్.
సేమ్ అలానే ఇప్పుడు చూడండి n ప్లేస్ లో x n ప్లేస్ లో 1 ఉంది సో దట్ 2 power x by 2 power 1 2 power 1 means 4 right okay means 2 power x value ఎంత ఇచ్చాడు మనకి 16 2 power 1 means 2 so that answer 8 clear na okay 2 power x by 2 power 1 2 power x value already given that is 16 in the 2 power 1 means 2 so that 2 8 16 means answer 8 the next one okay sixth one ఒకసారి చూడండి 10 power y is equals to 1 lakh భయపడకండి జీరోస్ ఎక్కువ ఉన్నాయి అంతే ఓకేనా అది పెద్ద సమ్ కాదు 10 power y is equals to 1 lakh చూసి భయపడద్దు ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఇప్పటి వరకు బేస్ సేమ్ ఉంటే పవర్స్ యాడ్ చేసుకొని పవర్ లో వాల్యూస్ కనిపెట్టాం సేమ్ ఇక్కడ కూడా సేమే బట్ వాడు ఇంత ముందు సమ్స్ లో ఏమి ఇచ్చాడంటే పవర్స్ వాడే సేమ్ ఇచ్చాడు ఐ మీన్ బేసెస్ బట్ ఇక్కడ బేసెస్ సేమ్ ఇవ్వలేదు మనం బేసెస్ ఈక్వల్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పవర్ వాల్యూ కావాలి ఎందుకు బేసెస్ సేమ్ అయినప్పుడు పవర్స్ ని ఈక్వల్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది దాని నుంచి మనం వేరియబుల్ వాల్యూ కనిపెడతాం బట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు బేస్ ఇవ్వలేదు మనం ఇక్కడ బేస్ తయారు చేసుకోవాలి మీన్స్ 10 power y is equals to నార్మల్ గా 10 100 1000 ఉంటే ఏం చేస్తాం 100 ఉన్నాయి 2 zeros ఉన్నాయి కాబట్టి 10 power 2 means 10 square ఒకవేళ 3 zeros ఉంటే 10 cube 4 zeros ఉంటే 10 power 4 సో ఇన్ని జీరోస్ ఉంటే వన్ పక్కన పవర్ లో ఎంత వేస్తాం కదా సేమ్ ఇటువైపు కూడా 10 power 1 2 3 4 5 అదే కదా సో దట్ 5 సో దట్ బేస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఏం చేయాలి ఈక్వల్ చేయాలి ఎందుకంటే ఈక్వల్ టు యువతల అవతల ఉన్నాయి కాబట్టి సో దట్ y is equals to 5 ఆన్సర్ అవ్వలేదు ఎందుకు వాడు అడిగింది 3 into y means 3y is equals to 3 into 5 ఎంత 15 ఆన్సర్ క్లియర్ నా ఓకే నెక్స్ట్ చలో 7th సమ్ 4 power x is equals to 16 ఇక్కడ ఏం అడుగుతున్నాడు x అడుగుతున్నాడు డైరెక్ట్ ఇంకోటి మనకి ఇవ్వలేదు డైరెక్ట్ x అడుగుతున్నాడు ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ కూడా బేస్ తయారు చేసుకోవాలి ఓకేనా మనమే క్రియేట్ చేసుకోవాలి మీన్స్ ఇక్కడ 4 power x ఉంది మన 16 ని కూడా 4 బేస్ వచ్చేలా రాసుకోవాలి 16 ని 4 బేస్ వచ్చేలా రాసుకోవాలి మనం నార్మల్ 16 అని చూసేసరికి 4 స్క్వేర్ ఒకవేళ స్క్వేర్స్ ఐడియా ఉన్న వాళ్ళు లేదు అంటే నేర్చుకోండి ఎక్స్పోనెన్షియల్ పవర్స్ నేర్చుకున్నప్పుడు మినిమం ఎలా లేదన్నా 25 స్క్వేర్స్ 15 క్యూబ్స్ నేర్చుకోండి పడొండి అలా ఓకేనా నార్మల్ గా ఇక్కడ 16 అని చూసేసరికి 4 స్క్వేర్ అని మనకు కనిపిస్తుంది కదా సో 4 power x is equals to 4 స్క్వేర్ క్లియరా ఇప్పుడు ఏమన్నాయి బేసెస్ సేమ్ వచ్చినాయి కదా సో పవర్స్ ఆటోమేటిక్ గా ఈక్వల్ అవుతాయి సో x is equals to 2 కదా ఓకేనా నెక్స్ట్ కమింగ్ టు దిస్ 8th one ఓకే a power 18 by a power p వేరియబుల్ a power 10 ఓకే నార్మల్ గా మనకి ఓకే చూద్దాం a power 18 as it is ఓకేనా ఈ p ఇటువైపు డివిజన్ చేస్తుంది ఈక్వల్ టు అవతల వైపు వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది రైట్ ఓకే a power 10 into a power p ఓకే దీని సేమ్ ఉంచండి గుర్తుపెట్టుకోండి బేసిక్ సేమ్ ఉన్నాయి పవర్స్ ని మనం ఫస్ట్ సేమ్ చేసుకో ఐ మీన్ పవర్స్ ని యాడ్ చేసుకోవాలి ఇటువైపు ఎందుకంటే ఇటువైపు సింగిల్ బేస్ ఉంది ఇటువైపు డబుల్ బేస్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకుందాం RHS ని సో దట్ ఇది ఏ ఫార్మ్ లో ఉంది చూడండి ఇందాక నుంచి సాల్వ్ చేస్తుంది a power m into a power n కదా సో దాని ఫార్ములా ఏంటి మనకి a power m plus n కదా అంతే కదా నో బేస్ ఇప్పుడు సేమ్ ఉన్నాయి సో ఇప్పుడు మనం పవర్స్ ఈక్వల్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు సో దట్ 18 is equals to 10 plus p ఓకే 10 ఇటువైపు పాజిటివ్ ఉంది ఇటువైపు వస్తే నెగటివ్ అవుతుంది కదా సో దట్ p నార్మల్ రివర్స్ లో రాస్తున్నా p is equals to ఇటువైపుగా తీసుకొస్తున్నాం సరే వద్దు ఓకేనా ఇక్కడ ఓకే 18 minus 10 is equals to p కదా సో ఆన్సర్ ఏమొస్తుంది p equal to 18 minus 10 8 సింపుల్ ఓకేనా సేమ్ ఫార్ములాని యూజ్ చేసాం a power m into a power n అంతే క్లియరా